హలో ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనము కాకరకాయ కొబ్బరి కారం ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందు కాకరకాయలు ఇలా చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసేసి బాగా హీట్ అయిపోయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక ప్లేట్ లో. కాకరకాయ ఫ్రైలోకి ఎండు కొబ్బరి ముక్కలు అలాగే చిన్నుల్లిపాయలు 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని మొత్తము మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కొంచెం కోర్సుగా బరకగా పట్టుకున్నామంటే మనకు వచ్చేసి ఈ ఫ్రైలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కొబ్బరి కారం అనేది. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగానే ఫ్రై చేసాం కదా ఆయిల్, అది మొత్తం తీసేసి ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన కాకరకాయలు అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి కారాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి కారం కూడా యాడ్ చేసిన తర్వాత మనం వచ్చేసి ఫ్లేమ్ సిమ్ లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ పాటు. లాస్ట్ లో కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర మనం పైనుంచి వేసేసుకున్నామంటే మనకు కాకరకాయ కొబ్బరి కారం రెడీ అయిపోయినట్లే. అంతే ఫ్రెండ్స్, మనకి వేడి వేడి కొబ్బరి కారము కాకరకాయ రెడీ అయిపోయినట్లే. ఈ ఫ్రై వచ్చేసి మనకు రైస్ లేకైనా లేదంటే చపాతీ లేకైనా చాలా టేస్ట్గా ఉండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.